अस्सलाम वालेकुम नाजरीन, हाईटेक न्यूज के खबरनामे में आपका खैर मकदम है। मैं हूं नेहा खान। नजर डालते हैं आज की अहम खबरों पर। वरंगल वेस्ट हल्के के एमएलए नैनी राजेंद्र रेड्डी ने काजीपीट के फातिमा नगर में ज़िरता में रेलवे ओवरब्रिज का मुआयना सड़कों और इमारतों आर&बी महकमे के अहदेदारों के साथ किया। उन्होंने पुल के तामीराती काम की पेशरफ्त के बारे में दरियाफ्त किया और काम को तेज करने की वाज़ेह हिदायत जारी की। इस मौके पर बात करते हुए उन्होंने कहा कि फौरी तौर पर फंड्स की मंजूरी दी गई थी और मेडारम समक्का सरलमा यात्रा के पेश नज़र इस आरओबी को पब्लिक ट्रांसपोर्ट के लिए दस्तयाब कराने के मकसद से काम शुरू किया गया था। ताहम उन्होंने कहा कि तमाम तर कोशिशों के बावजूद कुछ नागुज़िर वजूहात की बिना पर काम में ताख़िर हुई है। उन्होंने वजाहत की कि ताख़िर की बुनियादी वजह यह है कि ये पुल महकमे रेलवे के दायरे इख्तियार में है और तामीर के लिए दरकार भारी सामान दूसरी रियासतों से लाना पड़ता है। फातिमा नगर రైల్వే బ్రిడ్జ్ ఊర్లో కంప్లీట్ చేయాలని ఎన్నో ఆలోచనలతోటి నిధులు మిగతా పర్మిషన్లు మ్యాక్సిమం తీసుకురావడం జరిగింది. కానీ కొన్ని కారణాల వల్ల, ఎందుకంటే అది రైల్వేకి సంబంధించింది, సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించింది, దానికి మ్యాప్స్ కానీ పర్మిషన్స్ కానీ కొన్ని ఉంటాయి. వాటి దృష్ట్యా కొద్దిగా అది ఒక్కటే కాకుండా దానికి సంబంధించినటువంటి మెటీరియల్ ఛత్తీస్గఢ్లో ఆర్డర్ చేసే కానీ అవి రావాల్సిన మ్యానుఫ్యాక్చరింగ్ కాడ వాటి యొక్క కావాల్సిన ఐటమ్స్కు డిలే కావడం జరిగింది. వాటిని ఆ కంపెనీ క్యాన్సిల్ చేసి వేరే వారికి కూడా ఆల్టర్నేట్ ఇచ్చేసి కాంట్రాక్టర్ గారు ఇమీడియట్ వచ్చే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. సమ్మక్క సారక్క జాతరలు ఒకటే చేయాలని ఒక టార్గెట్ తోటి మేము ముందుకు వెళ్ళడం జరిగింది. కానీ ఇంకో 2 నెల 15 రోజులు డిలే కావటం, ఈ యొక్క స్పేర్ పార్ట్స్ కానీ ఇవన్నిటి కూడా రావటం డిలే అవ్వటం వల్ల ఇదైంది. ఇప్పుడు అన్నీ కూడా ఈ వారం 10 రోజులలో కావాల్సినటువంటి మెటీరియల్ని కూడా అన్నీ కూడా వస్తున్నాయి. పని చురుకుగా ప్రారంభించడానికి ఏర్పాటు చేయడానికి పరిశీలించడానికి రావడం జరిగింది.